ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మొట్టమొదటిగా మనము 12 రాశుల వారికి కూడా మరి ఈ వారంలో శుభ సమయాలను మనం చూద్దాం. ముందుగా మనకి 9వ తారీఖు మాఘమాసము ఆదివారమైంది. ద్వాదశ రాత్రి 7:25 వరకు ఉంది. కాబట్టి ఈ రోజున శుభ అన్నప్రాసనలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అక్షరాభ్యాసాలన్నీ కూడా 10వ తేదీన మాఘ శుక్ల త్రయోదశి. ఈరోజు గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, తర్వాత అన్ని రకాల శుభకార్యాలు, ఉపనయనాలు అన్నీ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ 11వ తారీఖు మనకి సామాన్య పూజ, ఇంట్లో పూజ చేసుకోవడం తప్పే ఉండదు. 12వ తేదీన మాఘ పౌర్ణమి చాలా శుభప్రదమైనటువంటిది. పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, వ్రతాలు చేసుకోవచ్చు, ఉపనయనాలు చేసుకోవచ్చు, గృహప్రవేశాలు చేసుకోవచ్చు. ఆ విధంగా మళ్ళీ 13న పనికిరాదండి. 13న పాడ్యమి, మీ ఇంట్లో మామూలు పూజలు చేసుకోవడం తప్ప దేనికి పనికిరాదు. 14వ తేదీ బహుళ విధియ, ఆ రోజు మాఘమాసం. కాబట్టి చక్కగా మనకి శుభ సమయాలు ఈ రోజులన్నీ కూడా 9 గంటలు దాటిన తర్వాత బ్రహ్మాండంగా మీరు అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు, గృహప్రవేశాలు అన్నీ కూడా. 15వ తేదీన మాఘ తదియ ఈరోజు. కాబట్టి ఈ మాఘ తదియన మీరు గృహప్రవేశాలు, ఉపనయనాలు, వివాహాలు అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇది తర్వాత మనము ఈ 12 రాశుల వారికి ఎలా ఉందో మనం చెప్పుకుందాం. మేషరాశి వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంది. ఆలోచన తీరులో మీకు మార్పు వస్తుంది. అన్ని పనులు కూడా, శుభకార్యాలన్నీ కూడా చేయాలనేటటువంటి ఆలోచన, సమిష్టిగా చేయాలనే ఆలోచన వస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో రేణింపు ఉంటుంది. మనం అనుకున్నవన్నీ కూడా సాధించాలి అనేటువంటి కసి, పట్టుదల వస్తుంది. తర్వాత స్త్రీలకు చాలా శుభప్రదంగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. అత్తగారులు, మామగారులు, ఆడబడుచులు అంతా కూడా కలిసి మరి బ్రతుకుతారు. తర్వాత విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాల్లో మనకి మేషరాశి వారు ముందడుగు వేస్తారు. కాస్త మనస్సు వ్యాపార సమయాలు అవనండి, వీసా ఇవన్నీ కూడా, ఈ ప్రొసీడింగ్స్ ఇవన్నీ విషయంలో కొంచెం మనసు అలసటగా ఉంటుంది. అండ్ జీవిత భాగస్వాములు, తర్వాత వ్యాపార భాగస్వాములతో మంచి అన్యోన్యత అనేటటువంటిది ఉంటుంది. ఈ యొక్క కేతువు మరి కన్యా రాశిలో ఉండడం వలన శత్రువులపై ఆధిపత్యాన్ని మీరు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక మార్కెటింగ్ ఏజెంట్లకి, కమిషన్ ఏజెంట్లకి, వీళ్ళందరికీ కూడా పరిస్థితులు చాలా బాగుంటాయి. మరి ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ రంగము, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ నడుపుతున్నటువంటి వాళ్ళకి బాగుండదు. కాబట్టి అటువంటి వ్యాపారాల జోలికి వెళ్ళకండి. బట్టల వ్యాపారము, కిరాణా వ్యాపారము, వస్త్ర వ్యాపారము, హోటల్ ఇండస్ట్రీ ఇలాంటి బిజినెస్లు బాగా చేసుకోండి. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళంతా కూడా కొత్తగా ఇల్లు కట్టుకునేటటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బ్యాంకు లోన్లు అవన్నీ కూడా అప్లై చేసుకుంటారు, వస్తాయి. కాకపోతే విదేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు వారి అందరికీ కూడా మరి ఉద్యోగాలు, H1B వీసా మీద వెళ్ళినటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేషరాశి వారికి త్వరలో మరి ఈ వారం ఎండింగ్లో వీళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఆరోగ్య పరిస్థితుల్లో మైగ్రేన్ లాంటి జబ్బులతో బాధపడతారు. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే మనకి గురుడు ధనస్థానంలో ఉండే అధికమైనటువంటి ధనాన్ని సంపాదించాలి అనేటటువంటి దిశగా వెళ్తారు. ఆర్మీ, పోలీస్, సెక్యూరిటీ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. ఉన్నతాధికారులతో మీకు అందరికీ కూడా చక్కగా సహకారం లభిస్తుంది. కొలీగ్స్, తర్వాత కోఆర్డినేట్స్ వీళ్ళంతా కూడా బాగుంటారు. మరి రైతులు కొంచెం పరిస్థితి ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, లాసులు ఉంటాయి. ఇకపోతే చక్కగా ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితులు కూడా చాలా మెరుగుపడతాయి అన్నమాట. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క మేషరాశి వారికి బ్రహ్మాండంగా ఉండడం జరుగుతుంది. పరిహారాలు చేసుకోవాల్సినవి మరి సాంప్రదాయ జ్యోతిష పరంగా మనకి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములు నావుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. ఇక తంత్ర జ్యోతిష పరంగా మీరు నల్ల చీమలకి నూకలు కానీ, లేకపోతే పంచదారని కానీ నివేదన చేయండి, మేత పెట్టండి. అదేవిధంగా పావురాయలకు కూడా మేత పెట్టడం ద్వారా, తర్వాత రావి చెట్టు చుట్టూ నీళ్లు పోసి 108 ప్రదక్షిణాలు శనివారం నాడు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఈ వారం ఉంటుంది. శుభమస్తు.